అందరికీ నమస్కారం. రెసిపీస్ డైరీ ఛానల్కి స్వాగతం. సహజంగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా స్నాక్స్ కోసం జంక్ ఫుడ్ లేదా రోడ్ పక్కన దొరికే ఫుడ్ తీసుకుంటుంటారు కదండి. కానీ అవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఈరోజు మన వీడియోలో సొరకాయతో స్నాక్ ఐటెం చేయడం ఎలాగో తెలుసుకుందాం. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ సమ్మర్లో సొరకాయ వాడుకోవడం వల్ల వేడి తగ్గుతుందండి. ముఖ్యంగా సొరకాయ తీసుకోవడం వల్ల డైట్ చేసే వాళ్లకు చాలా మంచిదండి. ఒకవేళ డైట్ చేసే వాళ్ళు నేను చూపించబోయే రెసిపీ తినాలనుకుంటే ఈ రెసిపీలో చిన్న మార్పు చేసుకొని తినండి. ఆ మార్పు ఏంటో వంట మధ్యలో చెప్తాను. సొరకాయ కూర చేసి పెడితే ఖచ్చితంగా తినరు పిల్లలు. అన్ని కూరగాయలు అలవాటు చేయాలి పిల్లలకి. అందుకని సొరకాయతో ఏమన్నా స్నాక్స్ చేసి పెడితే తినడానికి ఇష్టపడతారు. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ తో నేను ఈరోజు సొరకాయ తోటి స్నాక్స్ తయారు చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో మీరు చూడండి. ముందుగా లేత సొరకాయ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్న తొక్క తీసుకోవాలి. ఈ విధంగా పీల్ తీసుకున్న సొరకాయని తురుము పట్టుకోవాలి. ఈ విధంగా సొరకాయని తురుము పట్టుకోవాలి. ఎంతైతే సొరకాయ తురుము తీసుకుంటామో అండి అంతే బియ్యం పిండి తీసుకోవాలి. నేను 2 కప్పుల సొరకాయ తురుము తీసుకుంటున్నాను. 2 కప్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. డైట్ చేసుకోవాలనుకునే వాళ్ళైతే తగినంత మిల్లెట్స్తో చేసిన పిండిని వాడుకోవచ్చు. తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు. ఇది కొత్తిమీర పౌడర్ అండి. కొత్తిమీర ఆకుంటే కట్ చేసి వేసుకోవచ్చు, పౌడర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం. కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. నేను చెప్పా కదా సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని. చూడండి, ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు నేను. పిండి కలిసేలా వాటర్ కంటెంట్ ఊరింది సొరకాయలో. అంత వాటర్ ఉంటుందండి సొరకాయలో. మన పిండి రెడీ అయిపోయింది. మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కాక అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ ని వేడెక్కనివ్వాలి. డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్ కి బదులుగా నెయ్యి లేదా వెన్న కానీ కొబ్బరి నూనె కానీ వాడుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా గారెల్లాగా వత్తుకోవాలి. నేను పిండిని నేరుగా పాన్ మీదనే పెట్టి గారెల్లాగా వత్తుకుంటున్నానండి. బట్ మీరు అలా చేయకండి, చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా అస్సలు చేయొద్దండి. బాగా తడిపిన గుడ్డ మీద గారెల్లా ఒత్తుకోండి, లేదా ప్లాస్టిక్ కవర్ మీద లైట్ గా ఆయిల్ పూసుకొని దాని మీద పిండిని గారెల్లాగా చేసుకుని పాన్ లో వేసుకోండి. 2 వైపులా ఇలా అటు ఇటు తిరిగేసుకుంటూ మాడిపోకుండా మంచి రంగు వచ్చే వరకు సొరకాయ గారెల్ని వేపుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచి రంగు రాగానే గారెల్ని పాన్ మీద నుండి వేరే ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా వేడివేడిగా సొరకాయ గారెలు చేసుకొని మీరు మీతో పాటు మీ పిల్లలకు తినిపిస్తూ మీ సాయంత్రపు సమయాన్ని ఎంతో హాయిగా గడపండి.